వనకం ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు సిద్ధవనంకి అయితే వచ్చేసినాము. వీళ్ళైతే ఏ కెమికల్స్ లేకుండా ఫార్మింగ్ అయితే చేస్తారు. నేచురల్ ఫార్మింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉద్దేశం వచ్చేసి మన ఆరోగ్యం, హెల్త్, అట్లాగే మన భూమి సాయిల్ హెల్త్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. అందుకోసమే మనం కెమికల్ ఫార్మింగ్ నుంచి నేచురల్ ఫార్మింగ్ కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయినాం. ఏకర్స్ మొత్తం నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం మనం. ఏందన్నా ఇవి వరి ఇట్లా ఇంత నల్లగా ఉన్నాయి? ఈ వరి వెరైటీ వచ్చేసి నవారా. ఇది మెయిన్ గా షుగర్ పేషెంట్లకు కానీ డయాబెటిక్ కానీ వీళ్ళకి బెస్ట్ రైస్ అన్నట్టు. ఏ కెమికల్స్ అయితే వాడతలే అన్నారు కదా, మరి పెరగడానికి ఏం వాడుతారు మీరు? సో మనము ఏం వాడము, ఓన్లీ ఆవు మూత్రం, ఆవు పేడ ఇవన్నీ కలిపి మనము జీవామృతం తయారు చేస్తాం. ఆ జీవామృతం అట్లనే పుల్ల మజ్జిగ, ఇవి తప్ప మనం ఏం వాడట్లేదు. సో మొక్కకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో అందుతాయి. ఇట్లానే మనము ఈ నవారా కాకుండా మనం 4 నుంచి 5 రకాల వరి పండిస్తున్నాం. బౌరూపి, నవారా, కులాకర్, రక్తశాలి, రత్నచౌడి. సో ఇట్లా దేశీ వంగడాలు ఎన్ని వీలైతే అన్ని మనం ఇక్కడ పండించడానికి ట్రై చేస్తున్నాం. సో అందరూ ఒకటే క్రాప్ కాకుండా ఇట్లా మల్టీ క్రాపింగ్ కూడా చేసుకోవాలి. సో ఇది 5 లేయర్ ఫార్మింగ్ అంటారు. ఇట్లా మనకి ఇంటికి కావాల్సిన అన్ని చెట్లు ఉంటాయి, ఆకుకూరలు కానివ్వండి. వ్యవసాయం చేసే అసలు మొత్తం వానపాములే, మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరన్నా ఈ న్యాచురల్ ఫార్మింగ్ మన దేశీ వంగడాలు పండించాలనుకుంటే నేను విత్తనం ఇవ్వడానికి రెడీ ఉన్నా. సో మీ ఇంటి కోసం మీరన్నా సరే ఒక చిన్న మడి మీరు పండించుకోండి. పండిస్తా అంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మరి మీకు